హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నా గురించి క్లియర్గా చెప్పాలంటే నా ఏజ్ 25. చూడడానికి సన్నగా మంచి నరాలు కలిగిన బాడీతో ఉంటాను. సన్నగా ఉంటాను అని తక్కువ అంచనా వేయకండి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకు ఆడవాళ్ళతో స్నేహం చేయడం, వాళ్ళతో కలిసి తిరగడం, వాళ్ళకి ఇష్టమైతే సంతోష పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా కథలోకి వెళ్తే ఇది నాకు, మా వదినకు, ఇంకా వదిన వాళ్ళ చెల్లికి అంటే వరుసకి నాకు మరదలికి జరిగిన యథార్థ కథ. ఇది జరిగి చాలా రోజులైంది. స్టోరీ చాలా క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే ఇది రియల్గా జరిగిన కథ. ఎలా సెట్ అయిందంటే, మా వదిన చెల్లి, అదే నా మరదలు స్వప్న, బెంగళూరు నుంచి మా ఊరికి సంక్రాంతి సెలవులకు వచ్చింది. అక్కతో పాటు కొన్ని రోజులు గడుపుదామని అనుకుంది. స్వప్న చూడడానికి చాలా బాగుంటుంది. తన వంపు సొంపులు కూడా చాలా బాగుంటాయి. పర్ఫెక్ట్ షేప్, పర్ఫెక్ట్ ఫిగరు అంటారు కదా, అలా ఉంటుంది. నేను తనని చూడగానే షాక్ అయ్యా, ఎందుకంటే తను చాలా అందంగా మారింది. స్వప్న ఉండడానికి నా రూమ్లోకి వచ్చింది. అప్పుడే వదిన వచ్చి, స్వప్న నువ్వు నా బెడ్రూమ్లో ఉండు, రవి ఆల్రెడీ ఈ బెడ్రూమ్లో అంతా సెట్ చేసుకున్నాడు అని వదిన తన చెల్లితో చెప్పింది. సరే అని స్వప్న వాళ్ళ అక్క బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. స్వప్న స్నానం చేయడానికి బాత్రూమ్ వైపు వెళ్తుంది. చాలా అందంగా ఉంది. నేను తననే చూస్తూ అలాగే నిలబడి ఉన్నా. అప్పుడే వదిన వచ్చి, ఏంటి నా చెల్లిని అలా చూస్తున్నావు, అంత నచ్చిందా, మరి పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నేను షాక్లో, ఏంటి వదిన అలా అంటావు, చాలా రోజుల తర్వాత చూశాను కదా, కొంచెం బాగా అనిపిస్తుంది అని అలా చూసా అని చెప్పాను. అంటే నా చెల్లికి ఏం తక్కువ అని అడిగింది. మనం అనుకుంటే సరిపోదు వదిన, అందరూ ఒప్పుకుంటేనే వర్కౌట్ అవుతుంది అని చెప్పా. సరేలే, నీకు నేను, నాకు నువ్వు ఉన్నాం కదా, ఇప్పటికిది చాలులే అని నవ్వింది. అన్నట్టు మీకు చెప్పలేదు కదా, నాకు మా వదినకి ముందు నుంచే ఇలాంటివి అలవాటే. నేను వదిన వెనకాలే అలా వంటగదిలోకి వెళ్ళా. వదినను వెనుక నుంచి అక్ చేసుకున్నా. అబ్బా ఉండు రవి, ఏంటి పొద్దున్నే అని వదిన చెంప మీద గిల్లింది. నేను తన వెనుక ఒక్కటిచ్చి స్మూత్గా నొక్కగానే, రవి ఏంటి పొద్దున్నే నన్ను ఇలా చేస్తున్నావు అని అంది. ఇప్పుడు కాదు, నా చెల్లి చూస్తే ప్రాబ్లం అవుతుంది, కాస్త కంట్రోల్ చేసుకో, కుదిరితే నైటు అది పడుకున్నాక చేసుకుందామని వదిన చెప్పింది. సరే అని నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం ముగ్గురం కలిసి భోజనం చేస్తున్నాం. అప్పుడు స్వప్న నన్ను చాలాసేపు అలానే చూస్తుంది. తను అలా చూస్తూ ఉంటే నాకు ఏదోలా అనిపించింది. నేను ప్లేట్లోకి చూస్తూ తింటున్నా. వాళ్ళ అక్కని కూడా అలాగే చూస్తుంది. ఏమైంది దీనికి అని అనుకున్నా. అలా మధ్యాహ్నం ముగ్గురం కలిసి తినేసి ఎవరి రూమ్లో వాళ్ళు కొంచెం సేపు అలా పడుకున్నాం. రాత్రికి బయట నుంచి టిఫిన్ తీసుకురా రవి అని వదిన చెప్పింది. సరే అని టిఫిన్స్ తేవడానికి బయటికి వెళ్ళా. వచ్చేసరికి స్వప్న నాకంటే చిన్న వయసు అయినా కూడా నన్ను పేరు పెట్టి పిలుస్తుంది. ఓయ్ రవి, ఏంటి మంచి స్వింగ్లో ఉన్నావు అని అడిగింది. దేని గురించి అడుగుతున్నావు స్వప్న అని వదిన అడిగింది. ఏం లేదులే అక్క, నైట్ మనం ఒక గేమ్ ఆడదాం, రవి నువ్వు కూడా ఆడాలి అని చెప్పింది. నైట్ టైం గేమ్స్ అంటే నీకు అసలేం పని లేదా అని వదిన స్వప్నతో అంది. ఎందుకు, నైట్ మీ ఇద్దరికి ఏమైనా పని ఉందా ఏంటి అని అంది. నేను వదిన ఇద్దరం షాక్లో సైలెంట్గా ఉన్నాం. అలా ఏం లేదులే, నువ్వు జర్నీ చేసావు కదా, హాయిగా రెస్ట్ తీసుకో, గేమ్స్ ఏమైనా ఉంటే రేపు ప్లాన్ చేసుకుందాంలే అని వదిన అంది. లేదు, నాకు హాలిడేసే కదా, పర్లేదక్క ప్లీజ్ అని అంది స్వప్న. సరే అని అందరం హాల్లో కింద కూర్చున్నాం. ఏం గేమ్ ప్లాన్ చేశావు అని వదిన తన చెల్లిని అడిగింది. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అని చెప్పింది. ఇంకా చిన్నప్పటి గేమ్స్ మర్చిపోలేదా అని అన్న. గేమ్ ఆడితే కదా అసలు మజా ఉండేది, ఎవరేంటో తెలుస్తుంది. గేమ్ రూల్స్ ఏంటంటే, ఎవరు కూడా నేను చెప్పను, నేను చెయ్యను అని డ్రాప్ అవ్వకూడదు, అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే ఇవన్నీ మన మధ్యనే ఉంటాయి కాబట్టి కరెక్ట్గా గేమ్ ఆడాలి, లేకపోతే ఇక మీకు ఇష్టమైన వాళ్ళ మీద ప్రామిస్ అని అంది. సరే అని గేమ్ స్టార్ట్ చేశాం. మొబైల్ని ఫ్లోర్ మీద పెట్టి స్పిన్ చేసి ఎవరి సైడ్ అయితే మొబైల్ ఆగుతుందో వాళ్ళతో స్టార్ట్ అని తిప్పింది. ముందు నా దగ్గరే ఆగింది. ఆ బావా మస్తు టైమింగ్, చెప్పు ట్రూత్ ఆర్ డేరా అని అడిగింది. ఐ విల్ గో ఫర్ ట్రూత్ అని చెప్పా. సరే నీకు లవర్ ఉందా, నీ లవర్తో ఎప్పుడైనా ఉన్నావా అని అడిగింది. నేను వదిన షాక్లో ఉన్నాం. ఏంటి ఫస్ట్ క్వశ్చన్, డైరెక్ట్గా అలా అడిగేశావు అని అన్నా. మరి చిన్నపిల్లల నీ క్రాష్ ఎవరు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఇలాంటివి అడుగుతా అనుకున్నావా ఏంటి, చెప్పు బావా అని అడిగింది. నాకు లవర్ లేదు కాబట్టి అవన్నీ ఎలా చేస్తా అని సమాధానం ఇచ్చా. అబ్బో అవునా, సరేలే అంది. మళ్ళీ మొబైల్ తిప్పింది. ఈసారి స్వప్న సైడ్ ఆగింది. నీకు లవర్ ఉన్నాడా, వాడితో నువ్వు ఎప్పుడైనా ఉన్నావా అని వదిన తన చెల్లిని అడిగింది. ఒకప్పుడు ఉండేవాడు, ఇప్పుడు లేడు, ఒకసారి వెళ్ళా వాడితో అని చెప్పింది. ఏంటే నాకు ఎప్పుడు చెప్పలేదు అని వదిన తన చెల్లిని అడిగింది.
నువ్వు మాత్రం నాకు అన్నీ చెప్తున్నావా ఏంటి అని వదినకి రివర్స్ క్వశ్చన్ వేసింది సప్న. సరేలే ఇంకా ఉంది ముందు ముందు అని మళ్ళీ ఫోన్ తిప్పింది. మళ్ళీ నా సైడ్ ఆగింది. నేను మళ్ళీ ట్రూత్ సెలెక్ట్ చేసుకున్నా. అసలు ఉన్నావా ఎవరితో అయినా అని అడిగింది. ఏంటి నీ ప్రశ్నలు, ఊరికే ఇవేనా అని వదిన అడిగింది. ఎందుకక్క అంత కంగారు, ఆగు నెమ్మదిగా అవే బయటికి వస్తాయి అని అంది. నువ్వు చెప్పు రవి అని నన్ను అడిగింది. చేశాను కానీ ఎవరో చెప్పను అని సైలెంట్గా కూర్చున్నా. సరేలే నువ్వు వెళ్ళావు అని నాకు తెలుసులే అని అంది. నీకెలా తెలుసు అని అడిగా. అవన్నీ నీకు ఎందుకు బావా అని మళ్ళీ ఫోన్ తిప్పింది. మళ్ళీ నా దగ్గరే ఆగింది. ఏంటి ఊరికే నా దగ్గర ఆగుతుంది అని అడిగా. ఏమో అవన్నీ నాకు తెలీదు, చెప్పు ట్రూతా డేరా అని అడిగింది. ఈసారి నేను డేర్ అని చెప్పాను. అయితే మా అక్కని అగ్ చెయ్యి అని అడిగింది. పిచ్చి పట్టిందా నీకు అని వదిన తన చెల్లి మీద అరిచింది. అక్క నువ్వు ఓవర్ చేయకు, ఇది గేమ్ అంతే, సో మన రూల్స్ మర్చిపోకు అని అంది. అయినా మీ మేటర్ అంతా నాకు తెలుసు, నా దగ్గర మీరు కథలు పడకండి. నేను పొద్దున మీరు వంట రూములో ఏం చేస్తున్నారో చూసా అని చెప్పింది. అవునా, స్నానం చేయడానికి వెళ్ళావు కదా, నువ్వు ఎలా చూసావు అని అడిగింది వదిన. షాంపూ బాటలు మర్చిపోయా అని బయటికి వచ్చా. అప్పుడు విన్న మీ మాటలు, నువ్వు నీ మరిది మంచి మూడ్లో ఉన్నారు కదా అని అంది. ఏం చేయనే, నా పరిస్థితి ఇలా ఉంది అని వదిన మాకు అసలు రిలేషన్ ఎలా స్టార్ట్ అయిందో మొత్తం చెప్పేసింది. పర్లేదులే అక్క, నాకు అర్థమైంది, అందుకని నువ్వు హగ్ చేయమని చెప్పా. రవి నువ్వు గేమ్ పూర్తి చేయని నాతో అంది. సరే అని నేను హగ్ ఇవ్వడం మొదలుపెట్టా. చాలాసేపటికి ఇంకా ఆపండి చాలు అని అంది. మేము ఆపకుండా అలానే ఉన్నాం. ఆపండి అని మా ఇద్దరి మధ్య బ్రేక్ చేసింది. మేము ఆగగా ఒక్కసారిగా సప్న నాకు అగ్గివ్వడం మొదలుపెట్టింది. చాలా గట్టిగా అగ్గిస్తూ ఉంది. సప్న ఏమైంది నీకు అని వదిన అడిగింది. తను ఇంకా గట్టిగా అగ్గిస్తుంది. రవి నువ్వైనా ఆపు అని వదిన నన్ను లాగింది. ఏమైందే నీకు అని వదిన తన చెల్లిని అడిగింది. అప్పుడు తన బ్రేకప్ లవ్ స్టోరీ అంతా చెప్పింది. వాడు నాతో మోసం చేశాడు, వాడికి ఆల్రెడీ పెళ్ళయింది, అయినా సరే మోసం చేసి నన్ను లవ్ చేస్తున్నట్లు నటించి నాతో అవన్నీ చేశాడు అని చాలా బాధతో చెప్పింది. ఇద్దరం అయ్యో అని బాధపడ్డాం. అక్క నాకు రవి కావాలి, ప్లీజ్ అక్క, రవి అంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను ఇలా చెయ్యకుండా ఉంటే నీ మరిదిని పెళ్లి చేసుకునేదానిని అని నా ముందే చెప్పింది. సారీ బావా, రియల్గానే నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పింది. తను అలా బావా అనగానే నాకు చాలా బాగా అనిపించింది. సరే ఏంటి ఇప్పుడు నీ బాధ అని వదిన అడిగింది. నాకు రవి బావ కావాలి అని అంది. ఏంటి నువ్వు మాట్లాడేది అని వదిన షాకు అయింది. ప్లీజ్ అక్క, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా, నేను ఉన్న రోజులు రవి బావతో నాకు కావలసిన ప్రేమను తీసుకొనివ్వు ప్లీజ్, నా బాధని దూరం చేసుకుంటా అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కావాలి అంటే మీరు ముందు చేసుకోండి, ఈరోజు ప్లాన్ చేసుకున్నారు కదా, మీరు అది అయిపోయాక నేను బావా అని అంది. ఏంటి నువ్వు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు, లోపల చాలా హ్యాపీగా ఉన్నావు కదా అని వదిన నన్ను అడిగింది. ఏం చేయమంటావు వదిన, నా కోసం నీ చెల్లి అలా అడుగుతుంటే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను అని చెప్పా. అక్క ప్లీజ్, నేను ఇక ఆగలేను, మీరు కానివ్వండి, నేను చూస్తా అని అంది. ఏంటి నీ పిచ్చి కోరికలు అని వదిన తన చెల్లిని అడిగింది. అక్క మీరు ఎలా ఉంటారో చూసి నేను ఫీల్ అవ్వాలి, ఇదే నా లాస్ట్ కోరిక, ప్లీజ్ ఇంకేం అడగను అని అంది. అలా ముగ్గురం రూమ్లోకి వెళ్ళాం. నేను వదిన స్టార్ట్ చేశాం. సప్న అలా చూస్తూ కూర్చొని ఉంది. కాసేపటికి బాబా ఇప్పుడు నేను ప్లీజ్ అని నన్ను సోఫా మీదకి తీసుకొని వెళ్ళింది. వదిన సరేలే నాకు ఓకే, నువ్వు వెళ్ళు అని చెప్పింది. బాబా ఏంటి ఇంత బాగా చేస్తున్నావు, మా అక్క చాలా ఎంజాయ్ చేస్తుంది కదా అని అంది. అలా ఇద్దరం ఒక 10 నిమిషాలు కానిచ్చాం. ఎంతసేపు, నేను ఇందాక నుంచి చూస్తున్నాను వదిన సడన్గా డోర్ దగ్గర నుంచి అడిగింది. అక్క నువ్వు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నావు రవితో అని వదినతో అంది. నచ్చిందా నీకు అని వదిన అడిగింది. నచ్చిందక్క, బాగా అనిపిస్తుందని రిప్లై ఇచ్చింది. తను ఉన్నన్ని రోజులు పగలు స్వప్నతో, రాత్రి వదినతో, ఇలా వాళ్ళిద్దరిని సంతోషపెట్టేవాడిని, ఇద్దరితో నాకు తెలిసినవన్నీ ట్రై చేసేవాడిని. అలా నేను, నా వదిన ఇంకా నా మదర్తో